అయ్యో, అది నన్ను తినేస్తుందేమో. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు? అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో. నేను నీతో పాటే పరుగెత్తుతాను. మిత్రులారా, ఎందుకు పరిగెడుతున్నారు? అసలు ఏమైంది మీకు? అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను. అవునవును, అది మమ్మల్ని తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాము. ఎందుకంత పరుగెడుతున్నారు? అడవిలోకి ఏవైనా కొత్త సరుకు వచ్చిందా? అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను. అవునవును, అది మమ్మల్ని తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాము. అబ్బో, నేను వస్తాను, పరిగెత్తండి రోయ్. నా వల్ల కాదు, నేనేను పరుగెత్తలేను. ఇంతకు ఆ జంతువు ఏమిటి? అదా, అది పెద్ద గండు చీమ. నా వైపే వస్తుంటే భయపడ్డాను. ఒరే, మీ బంగారు పుట్టని గండు చీమల మింగ, ఇందుక నువ్వు మమ్మల్ని పరిగెత్తించవు? గండు చీమ మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపెట్టావు. మిత్రమా, గండు చీమ నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా? నీతి వాక్యం: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు ఒక హరిత అడవిలో తాబేలు మరియు కుందేలు అనే ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. నువ్వు నడవడానికి గంట పడుతుంది తాబేలు, నేను జంప్ చేస్తే పర్వతం ఎక్కేస్తాను. కుందేలు తన వేగాన్ని పొగుడుతూ మాట్లాడుతుంటే తాబేలు ఓ సవాలు విసిరింది. ఓ, వేగమొకటే ముఖ్యమా? సరే, మనం ఒక పరుగు పందెం వేద్దాం. అడవి జంతువులంతా చేరి పందెం కోసం గీత గీశారు. పందెం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పుడే నువ్వు నాకు ఎలా పోటీ ఇస్తావో చూపిస్తాను. సంపూర్ణంగా ప్రయత్నిస్తాను. 1, 2, 3 అన్న వెంటనే పందెం మొదలైంది. కుందేలు తాబేలు కన్నా చాలా వరకు ముందుకెళ్ళింది. నాతో పందెం అంటే అంత సులభమా? ఇంకా మిగిలింది చాలా. కుందేలుకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. తాబేలు రావడానికి చాలా టైం పడుతుంది, ఆలోగా కొంత సమయం విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. కొంత సమయం నిద్రపోతాను. అబ్బో, ఆ తాబేలు వచ్చేసరికి లేచి పరిగెత్తినా గెలుస్తాను. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా ముందుకెళ్తూ ఉన్నాడు.
కుందేలు మేలుకొని వచ్చేసరికి తాబేలు గెలిచిపోయాడని తెలిసింది. అయ్యో, నేను ఓడిపోయాను. తాబేలు గెలిచింది. నెమ్మదిగానైనా నిరంతర కృషి చేస్తే గెలవవచ్చు. కుందేలు నీ క్రమశిక్షణతో నేను గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను తాబేలు. గుర్తుంచుకోండి, కష్టపడి పనిచేస్తే ఎప్పుడు విజయం లభిస్తుంది. Magic Flower Story. ప్రకాశవంతమైన శాంతియుతమైన అడవిలో లీలా అనే ఆసక్తిగల బాలిక నడుస్తూ ఉంటుంది. లీలా దూరంగా ఏదో మెరుస్తున్నది చూస్తాది. ఒక మాయాజాల పుష్పం రంగులతో మెరిసిపోతూ ఉంటుంది. ఆ పుష్పాన్ని మెల్లగా తీసుకుంటుంది. దాని మాయాశక్తి తన చేతుల్లో కదిలినట్టు ఫీల్ అవుతది. లీలా కళ్ళు మూసుకుని నాకు ఓ కొత్త మెరిసిపోయే బొమ్మ కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు ఆ పుష్పం ఆమె కోరికను నెరవేరుస్తది. కానీ ఆ బొమ్మ లీలా ఊహించినట్టు ఉండదు. లీలా ఆ బొమ్మను చూస్తూ కాస్త నిరాశపడుతుంది. ఆమె ఊహించిన మాయాజాల బహుమతి అది కాదు. ఒక గుడ్లగూబ చెట్టు కొమ్మ మీద కూర్చొని లీలాను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. గుడ్లగూబ మాట్లాడుతూ లీలాకు నిజమైన మాయాజాలం కోరికల నుంచి కాదు, దయ నుంచి వస్తుందని నేర్పుతుంది. లీలా గట్టిగా ఆలోచించి తన కోసం కాకుండా ఇతరుల కోసం మంచి కోరిక కోరాలని అర్థమవుతాది. ప్రేమతో నిండిన గుండెతో లీలా ఇతరుల సంతోషం కోసం తన కొత్త కోరికను కోరుకుంటుంది. అప్పుడు పుష్పం వికాసంగా మెరిసిపోతాది. అడవి రంగులాగా మారిపోతూ జీవంతో సంతోషంతో పూర్తిగా వికసిస్తుంది. లీలా ఆశ్చర్యంతో చూస్తది. అడవి సంతోషంతో నిండిన జోష్గా మాయాజాల స్థలంగా మారిపోతుంది. గుడ్లగూబ లీలా వైపు చూసి నవ్వుతూ ఆమె దయతో కోరిన కోరికకు గర్వపడుతుంది. ప్రేమ మరియు దయ నుండి శుభాకాంక్షలు వస్తాయని తెలుసుకుని లీలా తన హృదయాన్ని ఆనందంతో నింపుకుని మాయా అడవిని విడిచిపెట్టి వెళుతుంది.